శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ, పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం శ్రీమద్భగవద్గీత ఏకాదశాధ్యాయం 11వ అధ్యాయంలో మనం ఉన్నాం. 44వ శ్లోకం. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవసోఢుం. ఇంతకుముందు శ్లోకంలో పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ నత్వస్సమోస్త్యభ్యదిత కుతోన్యే లోకత్రయేప్యప్రతిమ ప్రభావ. పితాసి లోకస్య చరాచరస్య, ఈ చరాచరమునకు అంతటికి కూడా నీవే పిత అంటే తండ్రివి. త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్, నువ్వే గురువు, సర్వలోకములకు గురువు నీవే. నత్వస్సమోస్త్యభ్యదిత కుతోన్యో, అభ్యధిత అభ్యధిక, మీకంటే గొప్పవాళ్ళు ఇంకొకరు లేరు. అంటే ఈ సమస్త సృష్టికి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంగా ఉన్నది నీవే. అంటే సృష్టి స్థితి లయములను కలిగిస్తున్నటువంటి మాయాస్వరూపానికి అధిష్టానముగా ఉన్నది నీవే, హిరణ్యగర్భుడవు నీవే. లోకత్రయేపి అప్రతిమ ప్రభావ, నీలాగా ఇంకొకరు నీ గురించి ఉదాహరణగా చూపిస్తూ ఎవరన్నా ఒకరిని చెప్దామంటే కూడా వేరే వాళ్ళు ఎవరు లేరు. మహాత్మా తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం, తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీఢ్యం. కాబట్టి నేను ప్రణమ్య ప్రణామం చేస్తున్నాను, నమస్కారం చేస్తున్నాను. ప్రణిధాయ కాయం, ప్రణిధాయ ప్రకర్షేణ నీచై ధృత్వా కాయం శరీరం. అంటే నేలకు కింద పడి నమస్కారం చేస్తాం కదా, సాష్టాంగ దండ ప్రణామం. ఆ విధంగా ఇక్కడ నేను సాష్టాంగ దండ ప్రణామం నీకు చేస్తున్నాను. ప్రసాదయే త్వాం అహం ఈశ మీఢ్యం, ఈఢ్యం స్తుత్యం, నేను నిన్ను నీ యొక్క తత్వాన్ని తెలుసుకుని నిన్ను చూచినాను, చూచి నీ యొక్క తత్వాన్ని చాలా బాగా
గ్రహించి నేను మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను. ప్రసాదయేత్, ప్రసాదం కారయేత్. ఇక్కడ ప్రసాదయే ఏమండి, ఇక్కడ ప్రసాదము అనుంది కదా, ప్రసాదం అండి. మీరు చెప్పండి, ప్రసాదం అంటే మామూలుగా మీరు ఏమనుకుంటారు? ప్రసాదం అంటే గుళ్ళో ఇచ్చే ప్రసాదం, తిరుమలలో ఇచ్చే ప్రసాదం, ప్రసాదాన్ని కొనుక్కొని తెచ్చుకుంటారుగా, ఇది ప్రసాదం అవుతుందా అంటే ఇది ప్రసాదం అనేటువంటిది మామూలుగా పెట్టినారు వాళ్ళు, అది లోకంలో చాలామంది అవుచున్నది. కానీ భగవద్గీత ఏం చెప్పింది? ప్రసాదయే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞస్య లక్షణములలో చెప్పినటువంటి మాట, ప్రసాదయే త్వాం ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. సర్వదుఃఖములు హాని అంటే సర్వదుఃఖములు తొలగిపోతాయి. సర్వదుఃఖములు దేని వలనైతే తొలగిపోతాయో అది ప్రసాదం. అంటే ఆత్మస్వరూపానుభూతి చేత ఇతర విషయములయందు దృష్టి లేకపోవుట, దానిని ఏమంటున్నారంటే ప్రసాదం అని అంటున్నారు. ఆ ప్రసాదం నాకు కావాల. ప్రసాదయే త్వాం అహం, నాకు ఆ ప్రసాదము కావాలి. ఈశా పరమేశ్వర ఈఢ్యం, నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. ఎలాగంటే పితేవ పుత్రస్య, తండ్రి కొడుకును క్షమిస్తాడు. ఎందుకంటే పుత్రుడు చేసిన అపరాధములను తండ్రి క్షమిస్తాడు. ఎందుకు? తన కుమారుడు కాబట్టి, వాడు తెలియక చేసినాడు కాబట్టి వాడికి తెలియచెప్పి వాడిని సన్మార్గంలో పెడతాడు. కాబట్టి తండ్రి పుత్రుణ్ణి క్షమించినట్లు, తర్వాత సఖేవ సఖ్యుహు, సఖా ఇవచ సఖ్యుహు అపరాధం, మిత్రుని యొక్క అపరాధములను మిత్రుడు క్షమిస్తాడు. అతనే నిజమైనటువంటి మిత్రుడు. మనకు ఫ్రెండ్స్ ఉండారు అంటే ఆ ఫ్రెండ్ ఎవడు? నిజమైన ఫ్రెండ్ ఎవడు అంటే మన క్షేమములను కోరుకుండేవాడు నిజమైన స్నేహితుడు అవుతాడు. అంతేగాని మనం చేసేటువంటి తప్పులను ఎత్తి చూపించి మనల్ని మంచి మార్గములో నడిపేటట్లుగా చేసేవాడు. యాక్చువల్గా మిత్రుడు అనేటప్పటికీ ఏమంటే, మనము అతని యందు కోప్పడినా, అతన్ని ఏమన్నా మనం ఇబ్బంది పెట్టినా, అతను మనలను అర్థం చేసుకొని మన పరిస్థితిని తెలుసుకొని ఇతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేది తెలుసుకొని విచారించి, తద్వారా మళ్ళీ మనం కూలైన తర్వాత వచ్చి అతను తిరిగి మనకు సజెషన్స్ ఇస్తే అతను నిజమైనటువంటి స్నేహితుడు అవుతాడు. అంతేగాని మనం ఒక మాట అనే లోపలనే అతను దానికి రెట్టింపుగా మాటలని మనకు దూరం అయిపోతే అతను స్నేహితుడు కాడు. కాబట్టి స్నేహితుడిని క్షమించినట్లు. ప్రియాయార్హసి, ప్రియాయాః అపరాధం ప్రియః క్షమతే. ప్రియురాలి అపరాధమును ప్రియుడు క్షమించినట్లు. ప్రియురాలు చేసిన అపరాధం చెప్తాడు, 4 గంటలకు రా అని చెప్తాడు కలుసుకుందామని.
కానీ 4 గంటలకు ఆమె రాదు, 5 గంటలకు వస్తుంది. వీడు గంటసేపు వెయిట్ చేశాడు. గంటసేపు వెయిట్ చేస్తే నువ్వేమి ఇంతసేపు చేసావు, ఎలా చేసావు అని ఏమన్నా కసురుకుంటాడా అంటే ప్రియురాలు కదా, ప్రియురాలు కాబట్టి ప్రియురాలని ప్రియుడు క్షమిస్తాడు. పైగా ప్రియురాలు పైన ఉండేటువంటి ప్రేమ ఆ పని చేపిస్తుంది. ప్రియురాలు పైన ఉన్నటువంటి ప్రేమ వలన ప్రియుడు క్షమించినట్లు, మిత్రుని పైన ఉన్నటువంటి ప్రేమ వలన మిత్రుడు చేసిన దోషములను మిత్రుడు క్షమించినట్లు, కుమారుని పైన ఉన్నటువంటి ప్రేమ చేత కుమారుని తండ్రి క్షమించినట్లు, అంటే వీళ్ళందరికీ కూడా ప్రేమే కారణం. ఆ ప్రేమ చేత ఒకరిని వీళ్ళు క్షమించినట్లుగా నన్ను కూడా నేను ఇంతకుముందు నిన్ను హే కృష్ణ, హే యాదవ, హే సఖేత అని నాకు తెలిసి కొన్నిసార్లు, తెలియకుండా కొన్నిసార్లు, నీ ముందర కాకుండా వేరే జగాల్లో కొన్నిసార్లు ఇట్లా అన్నీ ఉంటానేమో. వాటన్నింటినీ ఇక్కడ వీళ్ళు క్షమించినట్లు, తండ్రి కుమారుని క్షమించినట్లు, తర్వాత మిత్రుని క్షమించినట్లు, ప్రియురాలిని ప్రియుడు క్షమించినట్లుగా నన్ను కూడా నీవు క్షమించుము అని అర్జునుడు భగవంతుణ్ణి ప్రార్థించినాడు. తర్వాత ఇంకా అంటున్నాడు 45వ శ్లోకంలో, అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ఈ యొక్క విరాట్ స్వరూపాన్ని చూచినప్పుడు భయము కలుగుతున్నది. ఇక్కడ ఏమంటున్నాడంటే అదృష్టపూర్వం. మామూలుగా ఏమనుకుంటారంటే అదృష్టం అనంటే నాకు ఏదో లాటరీ తగిలిందంటే అది అదృష్టం అని అనుకుంటారు. అంటే అది దాన్ని ఏమనాలి, వాడికి ఇంతవరకు లేదు, వాడికి ఏదో వచ్చి తగిలింది, లాటరీ తగిలినట్లుగా వాడికి ఇప్పుడు వచ్చి పడింది, అసలు ఊహించకుండానే జరిగింది, అవన్నీ వచ్చి వీడికి వచ్చి వాలిపోయినాయి అన్నట్లుగా ఎవడైతే దీన్ని చూసినా దాన్ని అదృష్టమని అనుకుంటారు అందరూ. కానీ అదృష్టం అంటే అది కాదు. దృష్టఫలము, అదృష్ట ఫలము అని 2 ఉన్నాయి. దృష్టఫలము అంటే తెలిసి వచ్చేటువంటిది దృష్టఫలం. అదృష్ట ఫలం అనంటే ఇప్పుడు చూడండి, నెక్స్ట్ క్షణంలో ఏమవుతుంది, ఆ తర్వాత క్షణంలో ఏమవుతుంది అది మనకు తెలుసా? అది తెలియదు. ఆ నెక్స్ట్ క్షణంలో జరిగేటువంటిది మనకు వస్తుందే దానిని అదృష్టం అని అంటారు. దాన్ని అదృష్టం అంటారు అంతే. రేపు జరిగేదాన్ని కాదు అదృష్టం అనేది. అంటే ఈ నెక్స్ట్ క్షణంలో నాకు తెలియకుండా ఉండి ఏదైతే వచ్చి ముందర పడుతూ ఉందో అది అదృష్టం అవుతుంది. కాబట్టి నేను అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే. నేను ఇంతవరకు ఇటువంటి రూపమును చూడలేదు, ఇప్పుడు చూచినాను. ఇంతవరకు చూడని రూపము ఇప్పుడు నేను చూచినాను. ఇటువంటి రూపమును హృషితోస్మి దృష్ట్వా, హృషితోస్మి హృషిత్ హృషితః అస్మి, హర్షమును పొందుచున్నాను. హర్షమును పొందుట అంటే దాన్ని చూచి నా మనస్సంతా ఉద్విగ్నమైపోతూ ఉన్నది. అంటే అంత విరాట్ రూపంగా ఉన్నది. అటువంటి రూపమును నేను చూచి భయేనచ, నేను భయపడిపోతున్నాను. ఎక్కడ? ప్రవ్యధితం మనో మే, నా మనస్సంతా కూడా భయకంపితమైనది. అందువలన
తదేవ మే దర్శయ దేవరూపం. తదేవ, ఇంతకుముందు నేను చూస్తున్నానే మామూలుగా నేను నీ యొక్క రూపాన్ని చూచి ఏ విధముగా అయితే జడుచుకోకుండా ఉన్నానో అటువంటి రూపం, అంటే ఇంతకుముందు చాలాసార్లు శ్రీకృష్ణుని యొక్క రూపమును చూచి ఉన్నాడు. అటువంటి రూపమును దర్శయ, నాకు దానిని చూపించుము. దేవా, హే పరమేశ్వర, రూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ప్రసీద దేవేశ, ప్రసీద, నా పైన ప్రసన్నుడవు కమ్ము. జగన్నివాస, జగన్నివాస అంటే జగత్తుకంతా కూడా నీవే ఆశ్రయమైనటువంటి వాడు. హే పరమాత్మ, నేను ఈ రూపమును చూచిన కారణం చేత నా మనస్సు భయపడుచున్నది. ఇట్లా భయపడుచున్నటువంటి నా మనస్సు ఉద్విగ్నమైపోయి నేను తబ్బిబ్బవుతున్నది. ఇలా కాకుండా తిరిగి నా మనస్సు కుదుట పడేటట్లుగా నాకు నువ్వు ఇంతకు ముందు చూపిస్తున్నవే అటువంటి సౌమ్యమైన రూపమును నాకు చూపించుము అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటంటే మొదటలో విరాట్ రూపమును గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఈ విరాట్ రూపమును తెలుసుకున్నప్పుడు, చూచినప్పుడు మనకు ఒక విధమైనటువంటి భయం ఏర్పడుతుంది. మనకు భయం వస్తుంది. అలా వచ్చినటువంటి భయము మనకు తత్వము బాగా అవగాహన లేకపోయిన కారణం చేత ఏర్పడే భయం అది. నాకు కూడా చిన్నప్పుడు భగవంతుని గురించి తెలుసుకోవడం అనేదైతే ఇష్టం ఉంది, కానీ భగవంతుని గురించి తెలుసుకుంటూ ఉంటే అక్కడ ఏదో ఆ లోకంలో ఎలాగో ఉంటుందంట, అక్కడ ఏదో అవుతుంది, అక్కడ పోవాలంటే ఇట్లా వెళ్ళాలి, ఇవంతా ఏంటంటూ చెప్తూ ఉంటే భయం అనిపించేది. ఏమ్మా ఇట్లా ఉంటుందా, ఇదేమన్నా ఉందా అని, అంటే చెప్పే వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి అలా అనిపించేది. తర్వాత విరాట్ స్వరూపాన్ని కూడా విచారణ చేసినప్పుడు, విరాట్ స్వరూపం అంటే ఇలా ఉంటుందా, ఇంత విస్తృతమైనటువంటి రూపమా. ఒక్కసారి మిద్దిపైకి వెళ్ళి పౌర్ణమి రోజు వెల్లికిలా పడుకొని మిద్దిపై నుంచి పైకి చూస్తే ఆ ఆకాశంలో ఎంత విశాలమైనటువంటి స్వరూపం. ఆ విశాలమైనటువంటి స్వరూపంలో ఎన్ని నక్షత్రములు ఉన్నాయి, ఎంత పరిస్థితి ఉంది, ఎంత విపరీతమైనటువంటి స్థితి ఉన్నది. ఇవంతా ఒకసారి చూస్తే ఇవంతా ఎట్లా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతూ ఉన్నది, ఇంత నడిపిస్తున్నాడంటే ఆ భగవంతుని యొక్క వైభవం ఎలా ఉంటుంది అని అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు మొదట ఎప్పుడైతే వీడు ఇలా చేస్తాడో వాడికి తత్వం తెలియనప్పుడు వాడికి భయం కొద్దిగా వస్తుంది. అదేవిధంగానే అర్జునుడు కూడా ఇక్కడ భయపడుతున్నాడు. సరే, తర్వాత అడుగుతున్నాడు, నాకు ఆ రూపం చూపించమన్నాడు కదా, ఏ రూపము, ఎట్లాంటి రూపము అనేటువంటిది. కిరీటినం గదినం చక్రహస్తాం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. కిరీటినం గదినం చక్రహస్తం అంటే కిరీటము ధరించి ఒక చేతిలో చక్రము, ఇంకొక చేతిలో గద ధరించినటువంటి రూపం. అంటే దీనిని ఇంతకు ముందు చూచి ఉన్నాడు. ఇక్కడేం చెప్పాడు, రెండే చెప్తున్నాడు. గద చక్రము రెండు పట్టుకో ఉండేవాడిని చెప్తున్నాడు. కానీ దాని కిందనే చూడండి ఇంకా ఏమంటున్నాడు, తేనైవ రూపేణ చతుర్భుజేన
అంటే ఇవేంటివంటే ఇవి 2 చేతులు ఉండగా 2 చేతులు ఎక్స్ట్రా, దాంట్లో గద, చక్రం, ఇంకా శంఖం ఉంటుంది, ఇంకొక చేతిలో ఖడ్గం కూడా ఉంటుందని అనుకుంటాను. ఇవి అంటే ఈ ఆయుధములను ధరించి ఉంటాడు. ఎవరు? విష్ణువు ధరించి ఉంటాడు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇటువంటి రూపాన్ని చూపించి ఉన్నాడు. ఇంతకుముందు అర్జునునికి చాలాసార్లు చూసి ఉన్నాడు. అటువంటి రూపమును నాకు చూపించు. తేనైవ రూపేణ చతుర్భుజేన, 4 భుజములు కలిగినటువంటి రూపమును నాకు చూపించుము. సహస్రబాహో భవ విశ్వమూర్తే. సహస్ర బాహువులు కలిగినటువంటి, అంటే అనేక బాహువులు కలిగినటువంటి హే పరమాత్మ, నాకిప్పుడు ఇంత విస్తృతమైన రూపమును నేను చూసి నేను తట్టుకోలేను. నాకు భయం అయిపోతుంది. కాబట్టి దీన్ని అంతటిని ఉపసంహరించి నాకు 4 భుజములతో ఉన్నటువంటి రూపమును నాకు చూపించుము. కిరీటము కలిగినట్టు, అదే విధముగా గద కలిగినట్టు, చక్రము చేతియందు గల నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. నిన్ను అదే విధముగా, అంటే పూర్వమునందు వలనే అని అర్థము చూడగోరుచున్నాను. ఈ తీరున నేను పూర్వరూపమును చూడగోరెదను కనుక అదే వసుదేవపుత్రుడకు శ్రీకృష్ణుని 4 భుజములు గల రూపముతో ఉండుము. ప్రస్తుతమనందలి విశ్వరూపము చే 1000 బాహువులను కలిగి ఉన్నవాడా, విశ్వరూపుడా, విశ్వరూపమును ఉపసంహరించి అదే వసుదేవపుత్రుని రూపముతో ఉండుము అని అర్థం. చూడండి, ఈ శ్లోకానికి మహాత్ములు చాలా వివరమైనటువంటి అర్థం చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ప్రార్థయే త్వాం ద్రష్టుం అహం తథా ఏవ పూర్వవద్ ఇది అర్థః. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే కిరీటము ధరించి, గదను ధరించి, చక్రము కలిగి ఉన్నటువంటి హస్తముతో ఇప్పుడున్నాడు. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి విశ్వరూపంలో ఇవన్నీ ఉన్నాయి. నాకు కావాల్సింది ఏంటంటే చతుర్భుజాకారుడుగా నాకు కనిపించాలి. చతుర్భుజాకారుడుగా నాకు కనిపించాలని అర్జునుడు అడుగుతున్నాడు. చతుర్భుజములు అంటే ఏమిటి అనే దాని అర్థం కావాల్సి ఉంటుంది మనకి. ఏమండి, మామూలుగా ఇప్పుడు మీకు తెలిసి చతుర్భుజములు ఎవరికైనా ఉన్నాయా? చతుర్భుజములు ఎవరికి లేవు. విష్ణువుకు చతుర్భుజములు ఉన్నాయని, బ్రహ్మకు చతుర్ముఖములున్నాయని చెప్పగా విన్నామంతే. అదేంటంటే సింబాలిక్. అక్కడ చెప్పడం అనేటువంటిది చతుర్భుజములు అనేటువంటిది ఏది ఉందో అది వాళ్ళు నిజముగా 4 భుజములు కలిగి కాదు, 4 ముఖములు కలిగి కూడా కాదు. సరే, ఆ చతుర్భుజములను గురించి మహాత్ములు చెప్పినటువంటి దాన్ని నేను చెప్తాను, వినండి. అకార, ఉకార, మకార, అర్ధమాత్ర అని 4 ఉన్నాయి. అకారము, ఉకారము, మకారము, అర్ధమాత్ర. వీటిని చతుర్భుజములు అని అన్నారు కొంతమంది. ఇంకొంతమంది 4 దిక్కులే 4 బాహువులు అన్నారు. ఇంకొంతమంది 4 వేదములే 4 భుజములు అన్నారు. ఇంకొంతమంది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియం.
ఈ సకల సృష్టి అంతా కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయములు ఈ నాలుగింటిలోనే ఉన్నాయి. చూసుకోండి మీరు. అకార, ఉకార, మకార, అర్ధమాత్ర దీంట్లోనే ఈ సకల సృష్టి ఉంది. తర్వాత ఒక్కొక్కరు అనుకున్నటువంటి విధానాన్ని నేను చెప్తున్నాను. దీన్ని నేను ఇంకా బాగా వివరంగా చెప్పాల్సిన పనిలే, మీకు అంతా తెలుసు, చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. తర్వాత భగవద్గీతలోనే ఆర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని చెప్పున్నాడు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతునోర్జున అని భగవంతుడు చెప్పి ఉన్నాడు మనకి. అంటే ఈ 4 రకాలైన భక్తులను నేను వారిని కాపాడుతున్నాను, వాళ్ళు నన్నే ఆశ్రయించి ఉన్నారు అని భగవంతుడు చెప్పున్నాడు. ఎవరెవరిని? ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని. ఈ 4 భక్తులు ఉన్నారు. ఈ 4 భక్తుల్ని కాపాడేవాడిని నేను అని భగవంతుడు ఆల్రెడీ చెప్పి, 4 భక్తుల్ని కాదు అందరినీ కాపాడేవాడు ఆయనే. అయినా ఈ 4 భక్తులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ పుణ్య సంస్కారాన్ని అనుసరించి నన్ను ప్రార్థిస్తారని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆ 4 రకాల భక్తులే ఏమంటే ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అనేదానికి భక్తుడుంటే భగవంతుడు ఉన్నాడా, లేకపోతే భగవంతుడు ఉంటే భక్తుడు ఉన్నాడా? భక్తుడుంటేనే భగవంతుడు ఉన్నాడు, భక్తుడు లేకపోతే భగవంతుడు లేడు. కాబట్టి భక్తుల్ని అనుసరించి భగవంతుడు ఉన్నాడు. కాబట్టి 4 రకాలైన భక్తులు ఉన్నారుగా, 4 రకాలైన భక్తులు ఉన్నారు. కాబట్టి ఆ 4 రకాల భక్తులు నేను చతుర్భుజుడుగా ఉన్నాడని అర్థం చెప్పారు కొంతమంది. తర్వాత ఈ సృష్టిని ఒకసారి చూస్తే, సృష్టిలో ఉండేటువంటి మానవులను చూస్తే పామరుడు, విషయి, జిజ్ఞాసువు, జ్ఞాని అని 4 కేటగిరీలు వాళ్ళు ఉన్నారు. పామరుడు, విషయి, జిజ్ఞాసువు, జ్ఞాని. ఈ 4 కేటగిరీలుగా ఉన్నటువంటిది 4 భుజములుగా వర్ణించారు. తర్వాత ఈ సృష్టి అంతా చూస్తే జరాయుజం, అండజం, ఉద్భిజం, స్వేదజం అనే 4 రకాలైనటువంటి సృష్టి ఉన్నది. జరాయుజం అంటే మావి నుండి పుట్టేటువంటి సంతానం, అండజమునంటే గుడ్డు నుండి పుట్టేటువంటి సంతానం, ఉద్భిజమునంటే భూమిని పెకలించుకుని పెట్టేటువంటివి, స్వేదజమునంటే చెమట నుండి పుట్టేటువంటివి. ఈ సృష్టిలో ఈ 4 రకాలైనటువంటి వాటి నుంచినే అన్నింటి సంతానం పుట్టుచున్నది. అంటే మావి నుండి పుట్టేటువంటివి కొన్ని జంతువులు, గుడ్డు నుంచి పుట్టేటివి కొన్ని జంతువులు, స్వేదజం నుంచి పుట్టేటివి కొన్ని, తర్వాత భూమిని పెకలించుకుని పుట్టేటివి కొన్ని. ఈ 4 రకాలుగా ఉండేటువంటి సృష్టికి ఆధారమైనటువంటి వాడు కాబట్టి ఇవి 4 భుజములు అని ఒక అర్థం చెప్పారు. తర్వాత ధర్మ, అర్థ, కామ, మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని ప్రార్థిస్తాం. ఈ ధర్మార్థ, కామ, మోక్షాలు అనేటువంటి 4 ఈ 4 భుజములు. ఎందుకంటే భగవంతుని ప్రార్థించాలంటే ఈ 4 ద్వారానే, 4 కోసమే ప్రార్థిస్తాం. అందువల్ల ఇవే 4 భుజములు అని అన్నారు కొంతమంది. ఇంకొంతమంది ఏమన్నారంటే భక్తి, జ్ఞాన, యోగ, వైరాగ్యం ఇవి 4 అని అన్నారు. ఇవి భుజములు అంటే చతుర్భుజేనాను కదా అని అన్నాడు అక్కడ. నాకు 4 భుజములతో ఉన్నటువంటి రూపమును చూపించుము అని కదా అన్నాడు. ఆ 4 భుజముల గురించి చెప్తున్నాడు. తర్వాత సాధన చతుష్టయ సంపద ఇవి 4: వివేకము, వైరాగ్యము, శమదమాది షట్క సంపద, ముముక్షత్వం ఇవి 4. ఇవి 4 భుజములుగా కలిగిన వాడు. శ్రవణ, మనన, నిధిధ్యాసనాదులు కలిగినటువంటి వాళ్ళు. దాంట్లో ఏంటంటే ఈ వైరాగ్యం కలిగితేనే శ్రవణం చేస్తారు, ఈ శ్రవణం చేసిన వాడే మననం చేస్తాడు, మననం చేసినటువంటి వాడే నిధిధ్యాసంలోకి వెళ్తాడు, నిధిధ్యాసంలోకి వెళ్ళిన వాడే స్వరూపస్థితిలోకి వెళ్తాడు. కాబట్టి ఈ స్వరూపస్థితికి చేరేటువంటి మార్గంలో భగవంతుణ్ణి పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఇవే 4 భుజములు.